అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 5 రోజుల్లో మేషరాశి వారి యొక్క నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరో తెలిసిపోతుంది. మరి వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వారికి జరిగే శుభ అశుభాలేంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఎదుటివారి పట్ల అలాగే కుటుంబ బంధాల పట్ల ఎక్కువ విలువలను కలిగి ఉంటారు. సంఘంలోనూ సమాజంలోనూ బంధుమిత్రుల వర్గంలోనూ వీరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ రంగంలో అత్యధిక పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రముఖమైన వ్యక్తులతో వీరికి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎదుటివారికి సహాయం చేయడానికి ముందు వరుసలో నిల్చునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎంతటి కష్టతరమైన పనినైనా సరే వీరు సులువుగా అవలీలగా చేసేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కుటుంబ బంధాల పట్ల, జీవిత భాగస్వామ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు చిన్నతనం నుంచి కూడా మోయడం అనేది వీరికి అలవాటైపోయింది. ఎంతటి కష్టానైనా సరే వీరు సులువుగా మోసిస్తూ ఉంటారు. ఇక ఎంతటి భారాన్నైనా సరే వీరు మనసులోనే దాచుకుంటారు తప్ప ఎదుటి వారికి అస్సలు కూడా చెప్పరు. అంతటి మంచి మనసు కలిగిన వారు ఈ మేషరాశి వారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మరో 5 రోజుల్లో వీరు ఒక స్త్రీకి దగ్గరవుతూ ఉంటారు. మరి ఆ స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అని మీకు ఎంత మాత్రం తెలియదు. ఆ స్త్రీ మీ బంధువర్గంలో ఉండవచ్చు, లేదా మీ స్నేహితుల్లో ఉండవచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు. కానీ మీరైతే ఆ స్త్రీని గుర్తించలేరు. తనకున్న పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి ఆ స్త్రీ మీతో సన్నిహితంగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా మాత్రం ఉండకపోతే కనుక ఈ విషయంలో మీరు ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకున్నటువంటి దిన ఫలాల ప్రకారం మీరు ఆ స్త్రీతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇదివరకు కూడా మీరు ఇటువంటి సంఘటనలు ఎదుర్కొన్నప్పటికీ మీకున్న మంచి మనసును బట్టి మీరు మళ్ళీ సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే తట్టుకోలేని మంచి మనసున్నవారు ఈ మేషరాశి వారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆచితూచి ప్రవర్తించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు, జీవిత భాగస్వామి యొక్క సలహాలు పాటించడం ద్వారా మీరు ఈ ప్రమాదంలో పడకుండా ఉంటారు. షూరిటీ సంతకాలు చేయడం ద్వారా మధ్యవర్తులుగా ఉండి ఎక్కడైనా మీరు లోన్ ఇప్పించడం కానీ, అలాగే అప్పులు ఇప్పించడం కానీ చేసినట్లయితే మీరు అందులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. మీరు అటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఇక ఆ స్త్రీతో మీరు జాగ్రత్తగా మసులుకోండి. ఆ స్త్రీ మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు, మీ స్నేహితుల్లో ఉండవచ్చు, మీ కుటుంబ సభ్యుల్లోనూ ఉండవచ్చు. ఇలా మిమ్మల్ని మోసం చేసే ఒక స్త్రీ మీకు దగ్గరలోనే ఉండవచ్చు. మీరు తొందరలోనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకుంటారు. ఇంతకుముందు మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను, కష్టాలను మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీకు ఆ స్త్రీ ఎవరో అర్థమైపోతుంది. అలా అర్థం చేసుకొని మీరు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నట్లయితే గనక మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే మీకు శివారాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, మేషరాశి వారికి మరో 5 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.